అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు మూవీ ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో రావాల్సిన వీరమల్లు అన్ని అడ్డంకులను దాటుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర పండుగ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే కింగ్డమ్ సినిమా రాబోతుంది. దీంతో వీరమల్లుకు వారం రోజులు సరిపోతుందా? వీరమల్లు వర్సెస్ కింగ్డమ్ అంటూ ప్రచారం జరుగుతోంది. మరి వీరమల్లుకు వారం సరిపోతుందా? పవర్ స్టార్ సినిమా పెద్ద సినిమా, స్టార్ సినిమా వస్తుందంటే కనీసం 2 వారాలు గ్యాప్ ఉండాలి. అలా అయితే ఆ సినిమాకి మరింతగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారు. అలా జరిగితే 2 వారాలు ఈ సినిమా థియేటర్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే కింగ్డమ్ వస్తే వీరమల్లుకు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకప్పుడు అంటే 100 రోజులు ఆడేది, ఇప్పుడు 3 రోజుల్లోనే కలెక్షన్స్ మొత్తం వచ్చేయాలని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే వీరమల్లుకు భారీ బడ్జెట్ అయ్యింది. నిర్మాణం 5 సంవత్సరాల పాటు జరగడంతో మరింత పెరిగింది. అందుకని భారీగా రేట్లు చెబుతున్నారట. మరి భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు ఆ డబ్బులు తిరిగి రావాలంటే 2 వారాలు అయినా టైం ఉండాలి. మరో క్రేజీ మూవీ రిలీజ్ కాకుండా ఉంటే బాగుంటుంది. అలా కుదరకపోతే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాను తీసుకోవడం రిస్క్ అని ఆలోచిస్తారు. అయితే నిర్మాత ఏఎం రత్నం ఒక రేటు అనుకొని ఆ రేటుకి అమ్మడానికి అంతా రెడీ చేసుకున్నారు. దాదాపు బిజినెస్ క్లోజింగ్ కు వచ్చింది. ఇలాంటి టైంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాని జూలై 31న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంతే, ఇక అక్కడ నుంచి ఏం జరుగుతుందో అనే టెన్షన్ స్టార్ట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోలిస్తే విజయ్ దేవరకొండ ఖచ్చితంగా చిన్న హీరోనే. కాకపోతే కింగ్డమ్ మూవీకి క్రేజ్ ఏర్పడింది. చాలా సార్లు వాయిదా పడిన కింగ్డమ్ మూవీని ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తున్నామని జూలై 31న కింగ్డమ్ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రకటించినట్టుగా కింగ్డమ్ జూలై 31న వస్తే వీరమల్లు కలెక్షన్స్ పై ప్రభావం చూపించవచ్చు. పవన్ సినిమాకి యావరేజ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అదే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కలెక్షన్ సునామీనే. మరి వీరమల్లుకు ఎలాంటి టాక్ వస్తుందో, కింగ్డమ్ నిజంగానే జూలై 31న వస్తుందో లేదో, అసలు ఏమేం జరగనుందో చూడాలి.